పసిడి ప్రియులకు ఈ నిజంగా బ్యాడ్ న్యూస్. బంగారం ఈ పేరు వింటేనే భారతీయులకు, ముఖ్యంగా మన ఆడపడుచులకు ఒక తెలియని సంతోషం. కాని ఇప్పుడా ధరలు చూస్తుంటే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. నిన్న మొన్నటిదాకా కాస్త తగ్గి ఊరటనిచ్చిన బంగారం ఇప్పుడు మళ్లీ రాకెట్లా దూసుకుపోతోంది. వచ్చే వారం నుంచే పెళ్లిళ్ల సీజన్ మొదలవుతోంది. ఇంట్లో శుభకార్యం పెట్టుకున్నవారు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. తులం బంగారం ధర చుక్కలను తాకుతోంది. 22 క్యారెట్ల బంగారమైనా, 24 క్యారెట్ల బిస్కెట్ బంగారమైనా సరే సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళుతున్నాయి. కేవలం ఆభరణాల కోసమే కాకుండా మన దేశంలో ఆడపిల్ల పెళ్లి అంటే అది ఒక సెంటిమెంట్, ఒక గౌరవం. ఇలాంటి టైంలో ఈ రేట్లు పెరగడం మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ను తలకిందులు చేస్తోంది. స్టాక్ మార్కెట్లు కుప్పగూలుతున్నప్పుడు లేదా అనిశ్చితి ఉన్నప్పుడు పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు తమ డబ్బును స్టాక్స్లో కాకుండా గోల్డ్లో పెడతారు. దీనినే సేఫ్ హేవెన్ అంటారు, అంటే రిస్క్ లేని పెట్టుబడి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు కూడా భారీగా గోల్డ్ రిజర్వ్స్ను కొనుగోలు చేస్తున్నాయి. డిమాండ్ పెరగడం, సప్లై తక్కువగా ఉండటంతో ధరలు ఆటోమేటిక్గా పెరుగుతున్నాయి. దీన్ని మనం బుల్ రన్ అని కూడా అనవచ్చు. ఇదే జోరు కొనసాగితే రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరిన్ని రికార్డులను సృష్టించడం ఖాయం. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే స్వల్పకాలంలో ధరలు కొద్దిగా తగ్గినా లాంగ్ టర్మ్లో మాత్రం బంగారం ధర పెరగడమే తప్ప తగ్గే ప్రసక్తే లేదని మార్కెట్ పండితులు చెప్తున్నారు. ఒక్కసారి రేట్ల విషయానికొస్తే హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములపై రూ800 మేర పెరిగింది. దీంతో తులం బంగారం ధర రూ1,45,550 వద్దకు ఎగబాకింది. ఇక 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ ధర తులంపై రూ870 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం రేటు రూ1,58,870 వద్దకు చేరింది. బంగారం ధర పెరిగినా వెండి రేటు మాత్రం ఊరట కల్పించింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ3 లక్షల వద్ద అమ్ముడవుతోంది. అసలు ఈ పెరుగుదల వెనక ఉన్న మాఫియా ఏంటి? లేక అంతర్జాతీయంగా ఏదైనా కుట్ర జరుగుతోందా? అసలు బంగారం ధరలు ఎందుకు ఆకాశాన్నంటుతున్నాయి అనే ప్రతి ఒక్క పాయింట్ను క్లియర్ కట్గా విశ్లేషిద్దాం. బంగారం పెరగడానికి మొదటి కారణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న యుద్ధ వాతావరణం. ఉక్రెయిన్ రష్యా యుద్ధం కావచ్చు, ఇజ్రాయెల్ మిడిల్ ఈస్ట్లో నెలకొన్న గందరగోళం కావచ్చు. ఎప్పుడైతే రెండు దేశాల మధ్య యుద్ధం వస్తుందో అప్పుడు కరెన్సీ విలువ పడిపోతుంది, స్టాక్ మార్కెట్లు కుప్పగూలుతాయి. అలాంటి సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నులు, ఇన్వెస్టర్లు తమ డబ్బును పోగొట్టుకోకుండా ఉండటానికి ఏకైక మార్గంగా బంగారంను ఎంచుకుంటారు. అందుకే యుద్ధం వస్తే చాలు బంగారం ధరలకు రెక్కలు వస్తాయి. ఇక రెండో ప్రధాన కారణం అమెరికా సెంట్రల్ బ్యాంక్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం డాలర్ చుట్టూ తిరుగుతుంది. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గితే ఇన్వెస్టర్లు డాలర్ మీద పెట్టుబడులు తగ్గించి గోల్డ్ వైపు వస్తారు. దీనికి తోడు ద్రవ్యోల్బణం. మార్కెట్లో వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినప్పుడు కరెన్సీ పవర్ తగ్గిపోతుంది. కాని బంగారం విలువ మాత్రం స్థిరంగా ఉంటుంది. అందుకే దీనిని హెడ్జ్ ఎగెయిన్స్ట్ ఇన్ఫ్లేషన్ అంటారు, అంటే ధరల పెరుగుదల నుంచి మనల్ని రక్షించే కవచం బంగారం. మీకు తెలుసా, కేవలం మీరు మాత్రమే కాదు, దేశాన్ని నడిపే సెంట్రల్ బ్యాంకులు కూడా ఇప్పుడు భారీగా గోల్డ్ కొంటున్నాయి. మన ఆర్బీఐతో పాటు చైనా, రష్యా దేశాల బ్యాంకులు తమ రిజర్వ్స్లో డాలర్లను తగ్గించి బంగారాన్ని పెంచుకుంటున్నాయి. ఎప్పుడైతే ప్రభుత్వాలే టన్నుల కొద్ది బంగారాన్ని మార్కెట్ నుంచి కొనేస్తాయో అప్పుడు మార్కెట్లో బంగారం కొరత ఏర్పడి ధరలు అమాంతం పెరిగిపోతాయి. మన దేశంలో బంగారం పెరగడానికి మరో లోకల్ రీజన్ ఉంది. అది డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనపడటం. మనం వాడే బంగారమంతా విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం, అంటే మనం డాలర్లలో పేమెంట్ చేయాలి. రూపాయి విలువ పడిపోయిన ప్రతిసారి మనం ఎక్కువ డబ్బు చెల్లించి బంగారాన్ని కొనాల్సి వస్తుంది. ఆ భారం చివరికి కస్టమర్ మీద పడుతుంది. దీనికి తోడు ఇంపోర్ట్ డ్యూటీలు కూడా మన దేశంలో బంగారం ధరలు ఎక్కువగా ఉండటానికి ఒక కారణం. ఇన్వెస్టర్ల సైకాలజీ ఎలా ఉంటుందంటే, మార్కెట్లో రిస్క్ ఉందంటే చాలు గోల్డ్ వైపు పరుగెడతారు. రియల్ ఎస్టేట్లో ఒడిదుడుకులున్నా, స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులున్నా బంగారం ఎక్కడికీ పోదు అనే నమ్మకం అందరిలో ఉంటుంది. అందుకే దీనిని సేఫ్ హేవెన్ అంటారు. డిజిటల్ గోల్డ్ ఈటీఎఫ్ల రూపంలో ఇప్పుడు పెట్టుబడులు ఇంకా పెరిగాయి. మనందరికీ ఉన్న పెద్ద ప్రశ్న, ధర తగ్గుతుందా అని.
చూడండి, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో ధరలు భారీగా అంటే పాత రోజుల్లాగా 40,000కు 50,000కు వచ్చే అవకాశం దాదాపు అసంభవం. కాకపోతే మార్కెట్లో కరెక్షన్స్ వస్తాయి. అంటే ఒకేసారి 2-3 వేలు పెరిగినప్పుడు మళ్లీ ఒక 1,000 రూపాయలు తగ్గడం సహజం. దీనిని మనం ధర తగ్గింది అనకూడదు, మార్కెట్ సెటిల్ అవుతోంది అనుకోవాలి. లాంగ్ టర్మ్లో చూస్తే బంగారం ఎప్పుడూ పైకే వెళ్తుంది. కాబట్టి పాత ధరల కోసం వేచి చూడ్డం కంటే కొత్త ధరలకు అలవాటు పడటం మంచిది. మరి ఎప్పుడు కొనాలి? నా సలహా ఏంటంటే, ఒకేసారి పెద్ద మొత్తంలో బంగారం కొనకండి. ధర కొంచెం తగ్గిన ప్రతిసారి గ్రాము లేదా 2 గ్రాముల చొప్పున కొంటూ ఉండండి. దీనిని యావరేజింగ్ అంటారు. దీనివల్ల ధర ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ కొంటాం, ధర తగ్గినప్పుడు ఎక్కువ కొంటాం. ఫలితంగా మీ వద్ద ఉన్న మొత్తం బంగారం యావరేజ్ కాస్ట్ తగ్గుతుంది. ఇది ఇన్వెస్టర్లకు మాత్రమే కాకుండా సామాన్యులకు కూడా బెస్ట్ ఫార్ములా. భారతీయులకు పెళ్లి అంటే అది ఒక గౌరవప్రదమైన విషయం. వచ్చే ఏడాది పెళ్లి ఉందంటే ఈ రోజు నుంచే ప్లానింగ్ మొదలుపెట్టండి. పెళ్లి కార్డులు వచ్చాక జ్యువెలరీ షాప్కు వెళితే అప్పటి రేటుకి బలి కావాల్సిందే. అందుకే నెలకు 1 గ్రాము చొప్పున గోల్డ్ స్కీమ్స్లో చేరడం లేదా గోల్డ్ కాయిన్స్ కొని దాచుకోవడం ఉత్తమం. ముహూర్తాల టైంలో డిమాండ్ ఎక్కువ ఉండి ధరలు ఇంకా పెరుగుతాయి కాబట్టి ఆఫ్ సీజన్లో కొనుగోలు చేయడం ద్వారా కొంతైనా సేవ్ చేయవచ్చు. మీరు కేవలం లాభం కోసం బంగారం కొంటుంటే నగలు చేయించుకోవద్దు. ఎందుకంటే అందులో మజూరీ, తరుగు రూపంలో మీ డబ్బు వృధా అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ కోసమైతే సావరీన్ గోల్డ్ బాండ్స్ లేదా గోల్డ్ ఈటీఎఫ్ల గురించి ఆలోచించండి. ఇందులో దొంగల భయం లేదు, పైన మీకు వడ్డీ కూడా వస్తుంది. నగలు కేవలం అలంకరణ కోసమే వాడండి, పెట్టుబడి కోసం కాదు. బంగారం ధర పెరుగుతోందని బాధపడడం మానేసి మన పొదుపు పద్ధతులను మార్చుకుందాం. అనవసర ఖర్చులు తగ్గించి ఆ డబ్బును బంగారంలో చిన్న మొత్తాలలో పొదుపు చేయండి. గుర్తుంచుకోండి, బంగారం ఎప్పుడూ మిమ్మల్ని మోసం చేయదు. అది ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవుడు. సాధారణంగా మనం బంగారం ధరల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం. కానీ ఈ మధ్యకాలంలో బంగారం కంటే స్పీడ్గా పరిగెడుతున్న లోహం ఒకటి ఉంది, అదే వెండి. వెండి కేవలం పూజ సామాగ్రికి, పట్టీలకు మాత్రమే పరిమితం కాదు. ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో వెండి ఒక కీలకమైన వస్తువు. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ విప్లవంలో వెండి పాత్ర చాలా పెద్దది. సోలార్ ప్యానెల్స్ తయారీలో, ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఉండే సర్క్యూట్స్లో వెండిని విరివిగా వాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సోలార్ ఎనర్జీకి డిమాండ్ పెరగడంతో వెండి వినియోగం అమాంతం పెరిగిపోయింది. పరిశ్రమల నుంచి వస్తున్న ఈ భారీ డిమాండే వెండి ధరలు పెరగడానికి 50% కారణం. ఇక రెండో కారణం ఇన్వెస్టర్ల ఆలోచనా విధానం. బంగారాన్ని మనం రిచ్ మ్యాన్స్ గోల్డ్ అనుకుంటే వెండిని పూర్ మ్యాన్స్ గోల్డ్ అంటారు. బంగారం ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్లినప్పుడు ఇన్వెస్టర్లు వెండి వైపు చూస్తారు. అంతర్జాతీయంగా డాలర్ విలువ తగ్గినా లేదా ఆర్థిక అనిశ్చితి ఉన్నా వెండికి డిమాండ్ పెరుగుతుంది. దీనికి తోడు వెండి ఉత్పత్తి తక్కువగా ఉండడం, వాడుకం ఎక్కువగా ఉండటంతో డిమాండ్ సప్లై గ్యాప్ ఏర్పడి ధరలు ఆటోమేటిక్గా పెరుగుతున్నాయి. దీన్ని మనం బుల్ రన్ అని కూడా అనవచ్చు. చాలామంది అడుగుతున్నారు, వెండి 4 లక్షల రూపాయలు దాటుతుందా అని. మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం వెండికి ఉన్న పారిశ్రామిక అవసరాల దృష్ట్యా ఇది రాబోయే రోజుల్లో గోల్డ్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. డిజిటల్ విప్లవం, 5G టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో వెండి వినియోగం ఆగదు. కాబట్టి దీని ధర కూడా తగ్గే సూచనలు తక్కువగా ఉన్నాయి. ఫైనల్గా నా సలహా ఏంటంటే, మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తుంటే వెండి ఒక అద్భుతమైన ఆప్షన్. ఫిజికల్ వెండి కొనడం కంటే సిల్వర్ ఈటీఎఫ్ లేదా డిజిటల్ సిల్వర్ వైపు మొగ్గు చూపడం వల్ల స్టోరేజ్ సమస్యలు ఉండవు. బంగారంలాగే వెండిని కూడా కొంచెం కొంచెంగా పోగు చేసుకోండి. ఈ విశ్లేషణ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీ స్నేహితులకు, ముఖ్యంగా పెళ్లి పనుల్లో ఉన్నవారికి ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని బిజినెస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కొలుగురి 24/7 న్యూస్ టీవీ.